2 గుంపులు కనబడతా ఉన్నాయి. సో, నువ్వు కుడి పక్కన ఉన్న గొర్రె పిల్ల వంటి స్వభావము కలిగినటువంటి క్రీస్తుని అనుసరించే గుంపులో ఉండడానికి ఇష్టపడుతున్నావా? లేక ఎడమ వైపు ఉన్న మేకలను పోలిన అపవాది సంబంధమైనటువంటి ప్రేమ, జాలి, కరుణ, దయ, వాత్సల్యత లేని బహు కర్కశమైన కఠినాత్ముడైనటువంటి భయంకరమైన దుష్టుడును, దుర్మార్గుడును, అపవాదిని అయినటువంటి అపవాది సంబంధమైనటువంటి ఆ దురాత్మల సమూహముతో నువ్వు ఉండడానికి ఇష్టపడుతున్నావా? ఇది నాన్న నువ్వు ఒక ప్రశ్న వేసుకో. ఏ గుంపులో నువ్వు ఉండటానికి ఇష్టపడుతున్నావు? ఏ వైపున రేపొద్దున ఉండడానికి ఇష్టపడుతున్నావు? ఇక్కడ నీవు జీవించిన జీవన విధానాన్ని బట్టి, ఇక్కడ నువ్వు నడిచిన నడకను బట్టి, ఇక్కడ నువ్వు అనుసరించినటువంటి వ్యక్తిని బట్టి రేపొద్దున అక్కడ నీకు డిసైడ్‌మెంట్ ఉంటది. రేపొద్దు నీకు అక్కడ డిసైడ్ ఉంటది. సో, జాగ్రత్త. ఈ యొక్క రాత్రి ఏ వైపున నువ్వు ఉండటానికి ఇష్టపడుతున్నావు? అంత్య దినమున ఏ గుంపులో నువ్వు ఉండడానికి ఇష్టపడుతున్నావు? ఏ వైపున నువ్వు ఉండటానికి ఇష్టపడుతున్నావు? ప్రభువు పక్కన నువ్వు ఉండడానికి ఇష్టపడుతున్నావా? ప్రభువు వైపు ఉండడానికి ఇష్టపడుతున్నావా? లేక అపవాది సంబంధమైనటువంటి దురాత్మల సమూహం వైపు ఉండడానికి ఇష్టపడుతున్నావా? అపవాదికిని వాడి అనుచరులకును నిత్య నరకాగ్ని సిద్ధంగా ఉంది. దేవుని బిడ్డలుగా దేవుని యొక్క అడుగు జాడల్లో నడుచుచు ప్రేమ, జాలి, కరుణ, దయ, వాత్సల్యత కలిగి ఆయనను ఆరాధిస్తూ, సేవిస్తూ, పూజిస్తూ ఆయన యందు నమ్మకముంచి ఆయన అడుగు జాడల్లో నడిచి ప్రతి ఒక్కరికి ఆ పరలోక పట్టణము నిత్య ఏమండి జీవము ఆయన సిద్ధపరిచి ఉంచాడు. హల్లెలూయా.